రాజధాని అంటే కేవలం కొన్ని ప్రభుత్వ భవనాలు, ఇటుకలు, సిమెంట్ సముదాయం మాత్రమేనా? కానే కాదు. ఒక నగరం అంతర్జాతీయ సాంకేతిక పటంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవాలంటే కేవలం అద్భుతమైన భవన నిర్మాణాలు ఉంటే సరిపోదు. దానికి దార్శనికతతో కూడిన స్పష్టమైన విజన్, సకాలంలో తీసుకునే వేగవంతమైన నిర్ణయాలు, పెట్టుబడిదారులకు భరోసానిచ్చే నిబద్ధత కలిగిన పరిపాలన కావాలి. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఒక అసాధారణ ఏఐ సూపర్ పవర్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజం. అమరావతి ఇప్పుడు కేవలం పరిపాలన నగరం కాదు, రాబోయే రోజుల్లో నెక్స్ట్ గ్లోబల్ ఏఐ పవర్ హౌస్. ప్రపంచం మొత్తం సిలికాన్ వ్యాలీ వైపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో అమరావతి ఒక గ్లోబల్ టెక్ హబ్ గా రూపాంతరం చెందుతుండటం గమనార్హం. దీని వెనుక చంద్రబాబు నాయుడు గారి పక్కా ప్రణాళిక, పరిపాలనా దక్షత ఉన్నాయి. ఇక్కడ కేవలం ప్రభుత్వ ప్రకటనలు, ప్రగల్భాలు మాత్రమే ఉండవు. అడ్మినిస్ట్రేటివ్ ప్రెసిషన్, పాలనా ఖచ్చితత్వం ద్వారా విధానాలను నేరుగా క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ఈ ప్రభుత్వ ప్రధాన అంశం. దేశంలోని ఇతర ప్రాంతాలు కేవలం ఆశావాహ దృక్పథంతో ఆలోచనలకే పరిమితమైపోతే ఆంధ్రప్రదేశ్ మాత్రం అత్యంత వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ, దూకుడుగా ఉన్న పెట్టుబడి ప్రోత్సాహకాలు మరియు పరిశ్రమలకు అనుకూలమైన సింగిల్ విండో విధానాలను రూపొందిస్తూ అంతర్జాతీయ టెక్ దిగ్గజాలను అయస్కాంతంలో ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డేటా సెంటర్లు, డిజిటల్ సర్వీసుల రంగాల్లో పెట్టుబడులు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ఈ మార్పును 10 ఏళ్ల ముందే అంచనా వేయగల ఏకైక నాయకత్వం మనకుంది. అందుకే అమరావతిని ఒక శక్తివంతమైన ఏఐ ఆధారిత డిజిటల్ ఎకోసిస్టమ్ గా మలుస్తున్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఎక్కడా లేని విధంగా సులభతరమైన వ్యాపార అనుమతులు మరియు స్టార్టప్ సంస్కృతికి అవసరమైన అనుకూల వాతావరణం ఇక్కడ అప్పుడే సిద్ధం చేయబడ్డాయి. ఇది కేవలం ఒక నగర నిర్మాణం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ యువత ఉజ్వల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ఉద్యోగాల కోసం వేస్తున్న బలమైన పునాది. భవిష్యత్తులో గ్లోబల్ టెక్నాలజీకి అమరావతి ప్రధాన వేదిక కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు రాజధాని అంటే కేవలం మంత్రులు, అధికారులు కూర్చునే చోటు కాదు. అది ఉపాధి కల్పనకు చిరునామా, ఆర్థిక వృద్ధికి ఇంజిన్ మరియు సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా ఉండాలి. దేశంలోని ఇతర పోటీ రాష్ట్రాల కంటే అత్యంత వేగంగా, అత్యున్నత ప్రమాణాలతో సాగుతున్న అమరావతి ప్రయాణం పట్ల జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, పారిశ్రామిక విశ్లేషకులు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో రావణ్ వంటి డిజిటల్ గెరిల్లాలు, విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను, పెయిడ్ ట్రోల్స్ ను పక్కన పెడితే క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న ఈ నిర్మాణాత్మక అభివృద్ధి నిజమైనది, నిరూపమానమైనది. ఏపీ బ్రాండ్ ను గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లే అసలైన మాస్టర్ స్ట్రోక్ ఇది. నిజమైన ఈ అద్భుత మార్పులో భాగస్వాములవుతూ అమరావతిని భారతదేశపు నెక్స్ట్ ఏఐ రాజధానిగా నిలబెట్టే దిశగా సాగుతున్న ఈ మహా ప్రయాణాన్ని ఒక బాధ్యతాయుత పౌరుడిగా మనమంతా గమనించాలి, సపోర్ట్ చేయాలి. మరి మన అమరావతి నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న తీరుపై, చంద్రబాబు గారి విజన్ పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పాలిటిక్స్ మరియు ఇన్ఫర్మేటివ్ విశ్లేషణల కోసం మన ఛానల్ను ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.